Hello everyone, welcome back to my channel. సో లాస్ట్ వ్లాగ్లో నేను తాగలమ్మ వీడియో చూపించిన 1 year బ్యాక్. ఇప్పుడు వెమ్లవాడ వ్లాగ్ అనమాట. సో మేము ఈసారి కార్లో వెళ్తున్నాం. ఒక సైడ్ ఏమో మా డాడీ కార్ దురుస్తున్నాడు, ఇంకో సైడ్ ఏమో మా మమ్మీ సామాన్లన్నీ తీసి ఫుల్ ప్యాక్ చేసేసింది అనమాట. 1 week నుంచి మా మమ్మీ ఫుల్ ప్రిపరేషన్లో ఉంది. ఒకటి కాదు, 2 కాదు, ఇన్ని బ్యాగులు వచ్చినాయి అనమాట. బట్టలకు ఒకటి, ఫుడ్ ఐటమ్స్కి ఒకటి, దీక్షలు, ఉపగోన్లు అని చెప్పి చాలా తీసుకున్నాం. వెళ్ళేదారిలో మా తాతని అమ్మమ్మని కూడా పికప్ చేసుకున్నాం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎవ్రీ ట్రావెల్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ అ టీ బ్రేక్. సో అందుకే టీ కోసం ఇక్కడ ఆగినాం. సమోసా తిన్నాం, చాయ్ తాగినాం, బిస్కెట్, లేస్ అట్లా చాలా తిన్నాం. అండ్ ఇవన్నీ తర్వాత స్టార్ట్ అయిపోయినాం. డాడీ స్టైల్ చూసినారా, అద్దరిపోయింది కదా. సో ఎస్, ఇట్లాంటి టీ స్టాల్స్ చాలా ఉండే మధ్యలో. టీ తాగాలనుకున్న వాళ్ళకి అసలు అంతే ఉండదు. మేము దగ్గర సిద్దిపేటలో ఆగినాం అన్నమాట. అక్కడ నుంచి రూట్ కొంచెం డేంజరస్గా ఉంటుంది, ఎందుకంటే మొత్తం చెట్లే ఉంటాయి, ఒక్క స్ట్రీట్ లైట్ ఉండదు, ఏముండదు. స్టీప్ కర్వ్స్ ఉంటాయి, టర్నింగ్స్ ఉంటాయి, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఇంకా లాస్ట్కి నందీశ్వర కాంప్లెక్స్కి అయితే వచ్చేసినాం. ఈ కాంప్లెక్స్లోనే మనం ఎవ్రీ టైం ఉంటాం అన్నమాట. సో రాగానే సామాన్లన్నీ సదిరేసినాం, తిన్నాం అండ్ దెన్ వే టు క్రెస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి. సో వాటర్ హీట్ చేసుకుంటున్నాం, బట్ హీటర్ పనిచేయలేదు. దెన్ అగైన్ గ్యాస్ వాడి ఇంకా వాటర్ హీట్ చేసుకొని రెడీ అయిపోయినాం. మా డాడీ ఏదో ఆలోచిస్తూ కూర్చుండు అండ్ ఈ టైంలో నేనైతే రెడీ అయిపోయినా. నేను మా తాత ఇద్దరం రెడీ అయిపోయినాం. సో రెడీ అయినాం కదా అని చెప్పి టెంపుల్కి వెళ్దామని చెప్పి బయటకు వచ్చినాం. టెంపుల్ దగ్గర రష్ అయితే ఎక్కువ లేకుండే, బట్ మేము టిఫిన్ తినేసి ఇంకా టెంపుల్కి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయినాం. టెంపుల్ దగ్గర లైన్ మాత్రం చాలా పెద్దగా ఉండే, అది ఫ్రీ దర్శనంలో అయినా. విఐపి దర్శనంకి ఎక్కువ మంది లేరు. సో మేము అటు నుంచి వెళ్ళిపోయినాం. మా దగ్గర ముఠా గోపాల్ గారిది లెటర్ ఉండే, సో ఆ లెటర్తో మేము లోపలికి తొందరగా వెళ్ళిపోయినాం అండ్ దర్శనం కూడా తొందరగా అయిపోయింది మాకు. దర్శనం మా దర్శనం అయిపోయింది గైస్. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళకి ఇట్లా అన్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మిల్క్ ఇచ్చినారు, ఆ తర్వాత కీరా, బటర్ మిల్క్, బనానాస్ ఇట్లా చాలానే ఇచ్చినారు. అండ్ ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. సో చాలా వెహికల్స్ ఉండే పార్కింగ్కి. షాపింగ్ చేయాలి, తిరగాలి, అన్నీ చూడాలి అనుకున్న వాళ్ళకైతే చాలా మంచిగా ఉంటుంది, ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి కొనడానికి. మా తాత నాకు కమ్మలు ఇప్పించండు గైస్. థ్యాంక్ యూ తాత. రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళాం అనమాట. ఈలోపు మా మమ్మీ, డాడీ అండ్ మా అమ్మమ్మ ఫాస్టింగ్ ఉండే. సో వాళ్ళు ఫాస్టింగ్ వదిలేసినారు, ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి. మేము టీ తాగుదామని చెప్పి బయటకు వచ్చినాం. అట్లా సమోసా అండ్ టీ తాగేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళినాం. మొత్తం జాతర వైబ్స్ ఉంటాయి అనమాట. సో మన కోపిక ఉండాలి కానీ ఎంతన్నా తిరగచ్చు మనం. పోయే దారిలో మేము బోనాలు చూసిండే అనమాట. ఎవరో బోనాలు తీసారు. రిచువల్ అనేది ఇట్లుంటుంది. సో అది అందరికీ తెలిసిందే. ఇస్తరాకు పైన అన్ని ఫ్రూట్స్ పెట్టి ఫాస్టింగ్ వదిలేస్తారు. సో మా వాళ్ళు కూడా ఫాస్టింగ్ వదిలేసినారు అండ్ జాగారం చేయాలి నైట్ కాబట్టి అందరం ఇట్లా బయట కూర్చున్నాం. మా చెల్లి మాత్రం చాలా ఇన్నసెంట్గా మంచిగా చదువుకుంటుంది. ఆమెకి ఈ మంత్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బట్ అయినా కానీ వచ్చింది. కానీ ఎక్కువసేపు చదవలేదు, 30 minutes చదివింది, పక్కన పడేసింది. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. కొంచెం సేపు మెడిటేషన్ చేసిన అండ్ దాట్స్ హౌ ఐ ఎండెడ్ మై డే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై.